కొంతమందిలో మెడ చుట్టూ నల్లగా అవ్వడం, అక్కడ చర్మం థిక్‌గా అవ్వడం, అట్లాగే స్కిన్ ట్యాగ్స్ చిన్న చిన్న పులిపిరికాయలు ఫేస్ మీద, ఐలిడ్స్ కింద, మెడ చుట్టూరా కొంతమందికి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, దీన్ని కొంతమంది జనరల్‌గా కాస్మెటిక్ రీజన్స్ వల్ల పార్లర్‌కెళ్ళి అది కట్ చేయించుకొని, రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. సో, అసలు ఇది ఎందుకొస్తుంది? స్కిన్ ట్యాగ్స్ ఎందుకొస్తాయి? మెడ చుట్టూ నల్లగా ఉండడం ఎందుకవుతుంది అంటే, ఇది ఒక హార్మోనల్ ఇంబాలెన్స్. మన శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఇది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుందంటే మన శరీరంలో ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ వల్ల అబ్డామినల్ ఫ్యాట్ పేరుకుపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మన శరీరంలో మనం తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్‌గా మారి మన శరీరానికి అబ్జర్వ్ అయిన ఎనర్జీ ఇచ్చి మిగతా ఉన్న గ్లూకోజ్‌ని ఇన్సులిన్ అనే హార్మోన్ గ్లైకోజన్‌గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఇంబాలెన్స్ వచ్చిందో, హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చిన మనం ఎక్కువ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది లెవెల్స్ కూడా పెరుగుతాయి. దాన్ని హైపర్ ఇన్సులినిమియా అంటారు. సో, ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అవ్వడం వల్ల మన శరీరంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తుంటాయి. అందులో భాగంగానే ఈ స్కిన్ ట్యాగ్స్, నల్లదనము, మెడ చుట్టూ నల్లగా అవ్వడము, ఓవర్ వెయిట్ పెరిగిపోవడం ఇవన్నీ వస్తాయి. దీన్ని అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిలో అయినా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రూట్ కాజ్‌ని అడ్రెస్ చేస్తూ మన లైఫ్ స్టైల్ మార్చుకొని డైట్, ఎక్సర్సైజ్ అనేది మనం కాన్షియస్‌గా తీసుకోవడం వల్ల, కాన్షియస్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి న్యాచురల్‌గా మనం తగ్గించుకోగలుగుతాం. ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకోకుండా. డైట్‌లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోకండి. అంటే మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అంటారు. అంటే వైట్ రైస్, షుగర్, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట ఉండే జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. వీటన్నిటిని అవాయిడ్ చేయండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, అలాగే ఫ్రూట్స్, గోవా కానీ, బెర్రీస్ కానీ, ఆరెంజెస్ కానీ ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. అవకాడో, నట్స్, వాల్నట్స్, సీడ్స్ ఇవన్నీ కూడా హెల్తీ అనమాట. సో, వీటిని ఇంక్లూడ్ చేసుకొని ఈ వైట్ రైస్, వైట్స్ అన్నీ, వైట్ షుగర్, వైట్ మైదా, ఫ్లోర్స్ ఇవన్నీ తగ్గించుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ మొబిలిటీ యాక్టివిటీ అనేది మీ డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు ఐడియల్ వెయిట్కి వచ్చేస్తారు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు. సో, ఈ రకంగా మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకోవడం ద్వారా ఈ అకాంతోసిస్ నైగ్రెన్స్, నెక్ చుట్టూ నల్లగా ఉండడం, అలాగే ఓవర్ వెయిట్ తగ్గుతారు. అలాగే స్కిన్ ట్యాగ్స్ కూడా వాటంతట అవే న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటాయి.